పేరు మీద వెళ్దాం. ఏం పేరు అంటే అది కూడా నాకు గుర్తు రాలే. ఒకసారి సడన్ గా పాట పాడుతున్నాడు మావాడు డైరెక్టర్ శ్రీధరు, శంకర నాద అనేసి ఆ పాట పాడితే మధ్యలో ఏదో ఒకటి వచ్చిందండి. టక్కునప్పుడే మల్లిపాడు అంటే మళ్ళీ వెనక నుంచి పాడు. అందులో శంభు అని ఒక పదం వచ్చింది. ఇదేదో బాగుంది కదా, శంభో శంకర బాగుంది. వెంటనే సురేష్ కొండరెడ్డి గారికి కాల్ చేసి ఎస్కే పిక్చర్స్ అన్న శంభో శంకర్ టైటిల్ ఇది మ్యాటర్ ఇలా ఉంది, ఇలా బాగుందండి. టక్కున వెంటనే ఆయన బ్యానర్లో ఎస్కే పిక్చర్స్లో రిజిస్ట్రేషన్ చేశాడు. ఆయన రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత 2-3 అడిగారంట, శంభో శంకర్ టైటిల్ మాకు కావాలి ఇదే అనేసి. ఈ సురేష్ కొండరెడ్డి ఆయన కొంచెం ఇండస్ట్రీలో ఆయనకంటూ ఒక పేరు ఉందిగా, అందుకని ఆ టైటిల్ అలా ఫిక్స్ అయిపోయింది. ఎప్పటికీ ఆయనకి థ్యాంక్స్, మేము ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి ఆయన్ని, సురేష్ కొండరెడ్డి గారిని. సూపర్ సార్. అంటే ఇప్పుడు ఎవరు గొప్ప ఎవరు డప్పు వాళ్ళు కొట్టుకోకూడదు బేసిక్గా. అది నాకు నచ్చదు. మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి అసలు నచ్చదు అది. ఆయన మాట చెప్పకంటే ఏది నేను మొదలు పెట్టలేను. ఆయన గురించి చెప్పకంటే ఏ కార్యం చేయలేను. ఆయన గురించి చెప్పకంటే ఏ సినిమా చేయలేను. ఆయన గురించి చెప్పకంటే ఎక్కడికి వెళ్ళి కూడా ఏ యుద్ధం చేయలేను నేను. నా ప్రతి యుద్ధంలోనూ, ప్రతి సినిమాలోనూ, ప్రతి పాటలోనూ, ప్రతి లైఫ్లోనూ, లైఫ్ ఎండింగ్ దాకా ఆయన పేరు ఉంటూనే ఉంటుంది. ఈ జీవితం ఆయనకి అంకితం. ఈ లైఫ్ ఇలా ఉందంటే ఆయన పేరు చెప్పుకుంది జబర్దస్త్లో ఈరోజు ఈ లైఫ్ ఇలా వచ్చింది. ఇప్పుడు మీ ఎఫ్ఎం గురించి చెప్పలేదు. నాకు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం 900 కిలోమీటర్లు ఒక్కడిని వెళ్ళిపోతున్నాను. కారు వేసుకుని ఒక్కడిని వెళ్ళిపోతాను, ఎవరు ఉండరు. నాకు అది ఒక సరదా. 900 కిలోమీటర్లు ఇప్పుడు ఒక 20 సార్లు వెళ్ళొచ్చా. ఈ 20 సార్లు 900 కిలోమీటర్లో నా డ్రైవింగ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.